ఈ సంవత్సరం మేషరాశి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరము ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమునందున గురువు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా లాభస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ షష్ఠ స్థానములందు రజితమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. గోచారిత్య ద్వితీయ స్థానమునందున గురువు శుభకారకుడు అగును. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకరము, వాతావరణము, పుణ్యకార్యములు, ధనము వెచ్చించుట, మనస్సౌఖ్యము కలుగును. ఈ రాశి వారికి ఆశావాద దృక్పథం పెంచుకోవటము, వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవటము, గతంలో పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని తిరిగి సముపార్జన చేయటగలం, సంతానం విషయంలో ముందంచ వేయటం మొదలగు శుభ పరిణామాలు సంభవిస్తున్నాయి. సంపాద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనం పెంపు మనోవికాసంగా కలగవచ్చును. ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల మిక్కిలి అనుకూలమైన సమయం, దీర్ఘకాలము న్యాయపరమైన సమస్యలను అనుకూల పరిష్కారం వస్తుంది. భార్యాపుత్రుల వలన సౌఖ్యము, సంతానము విషయంలో ముందంచ వేయటం, శరీర ఆరోగ్యము, మనోనిర్మల ఇష్టకార్య సిద్ధి కలుగును. విదేశీ విద్యను ఆశించువారు ఆలస్యమైనను సహనంగా ఉండి తగిన సమయం కోరినా వేచి చూడవలసి వస్తుంది. అయితే ఉన్నత విద్య యోగ్యమైతే కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, కలత్ర సౌఖ్యము, ధనలాభము, ఇష్టసిద్ధి కలుగుతాయి. అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, అనేక విధాలైన శుభపరిణామాలు కలగవచ్చును. ఏకాస్థానమున శని సంచారం ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన విధంగా మునుపు ఎప్పుడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. కొత్త రాజకీయ పార్టీలో పొత్తులు కట్టుకున్న వాళ్ళకి మరింత దృఢంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి 8 ఆదాయం ఉంటే వ్యయం 14 ఉంది. రాజ్యపూజన 4, అవమానం 3. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళు ప్రధానంగా దుర్గాదేవికి పూజ చేసుకోవాలి. అట్లానే రాహుకేతులు ప్రధానంగా షష్ఠ వ్యయంలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా రాహుకేతుకు పూజ చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. వీలున్నంత వరకు రాహుకేతువుకి గురువు కూడా మారుతున్నాడు కాబట్టి, 2వ ఇంట్లో వస్తున్నాడు కాబట్టి గురువుకి, రాహుకేతువు గురువుకి వాళ్ళకి జపాలు చేయించుకొని మినుములు, ఉలవలు, శనగల దానం చేస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది. క్రోధినామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితం ఈ విధంగా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరము మే 1 నుంచి సంవత్సరం అంతా వరకు జన్మరాశి యందు గురుడు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా రాజ్యస్థానమునందున తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతా వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. రాహు లాభమునందును ఉండుటచే అన్ని రంగాల్లోనూ విజయాన్ని కలుగు చేస్తాడు. ఆర్థిక లాభాలు, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార వృద్ధి కలుగుతుంది. దశమన శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. నూతన వ్యాపారాలు చేస్తాడు. కృషికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృషభ రాశిలోనికి గురుడు సంచారం వీరికి ఆశానాథ దృక్పథంలో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. వ్యవసాయ రంగంలో వారికి అత్యున్నత ఫలితాలు కలుగుతాయి. కొత్త రకం పంటలు పండించి ఆదాయం పొందుతారు. అనుకూల ఆశయాలు సాధిస్తారు. ప్రయత్నిస్తే అన్నిటిలోనూ రాణించగలుగుతారు. వీరు ముఖ్యంగా కొత్త అవకాశాలు లభించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. అయితే సంవత్సర ప్రారంభము వ్యయరాశి గతుడైన గురుడు శుభమూలకంగా ధన వ్యయాన్ని కలుగజేస్తాడు. తదుపరి జన్మరాశి ఎందుకు గురువుని సంచారం వలన స్థానచలనము, స్థానభ్రంశము ఉండును. సంబంధ అనారోగ్య సమస్యలు తలపడను. కాళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు కలగవచ్చును. అదేవిధంగా గురువు అనుకూలంగా లేని సందర్భంగా గురువుకి శనగలు దానం ఇస్తే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది. రాజ్యపూజ్యము 7, అవమానం 3. వీరు ప్రధానంగా సాయిబాబాకు కానీ, దత్తాత్రేయ స్వామికి కానీ అర్చన కానీ అభిషేకం చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. గురువు కొంత అనుకూలంగా లేడు, అంటే ఈ సంవత్సరం 1వ ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి కొంత అనుకూలంగా లేడు. ఆ స్థానంలో ఉన్నా కూడా కొద్ది మంచి చేయొచ్చు. కాబట్టి గురువుకి పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. రాహువు మంచి స్థానంలోనే ఉన్నాడు, కేతు కూడా మంచి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి వారికి ఉలవలు, మినుములు దానం ఇస్తే మంచి జరుగుతుంది వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి.
క్రోధినామ సంవత్సరము మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిగి మిథున రాశిలో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి మే 1 నుండి సంవత్సరాంతం వరకు వ్యయస్థానమందు గురువు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా భాగ్యస్థానమునందును సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంత నుండి సంవత్సరమంత వరకు దశమ చతుర్థ స్థానములందు తామ్రమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. శుభకార్యములకు ధన వ్యయం చేస్తారు. ఇతర వలన తిట్లు తినాల్సి వస్తూ ఉంటుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. శాంతిని పొందలేక ఆధ్యాత్మిక మరియు ఏకాంతంలో ప్రశాంతతను కోరుకుంటుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ భూములు సంపాదించడం, విదేశాల్లో స్థిరపడడానికి తహతహలాడుతూ ఉంటారు. గృహము, శుభకార్యము, పరంపర మొదలగు సంవత్సరమంతా ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి వస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు స్థానచలనమును ఆశించకుండా ఉన్న చోటనే కొనసాగాలని కోరుకుంటారు. మంచి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో చికాకులు, అధికారులు ఒత్తిడులు ఈ సమయాల్లో అధిక ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇంట శుభకార్యం నిర్వహణ చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి గురువు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వక్రీ వ్యయ రాశిలో సంచార సమయంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన జ్ఞానాన్ని విస్తరించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం గురువు కొంత అనుకూలంగా ఉన్నా కూడా కొంత డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా శనికి తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. శనేశ్వరుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత మంచి చేసే సమయం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అదేవిధంగా వీరు ప్రధానంగా దుర్గాదేవికి పూజ చేసుకుంటే శుభాలు కలుగుతాయి వీళ్ళకి. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి 5 రూపాయలు ఆదాయం ఉంటే 5 రూపాయలు ఖర్చు ఉంది. రాజ్యపూజ 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగి కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూల స్థితులు ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 6, అవమానం 6. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి అష్టమ శని జరుగుతూ ఉంది. అష్టమ శని వల్ల కొంత మానసికంగా ఒత్తిడిలోనవుతూ ఉంటారు, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. ప్రధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని, అంటే ప్రతి ఒక 9 వారాలు కనుక శని తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకి చాలా అనుకూల స్థితులు రావచ్చు. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరమంత వరకు లాభస్థానమునందు గురువు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమందున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా నుండి సంవత్సరమంతా వరకు భాగ్య తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తూ గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానమునందు సంతానం, కుటుంబ వృద్ధి అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వీరికి ఆదాయ వ్యాపారాల లాభాలు కలుగుతాయి. మే నెల ప్రారంభం నుండి బృహస్పతి వ్యయస్థానమందు సంచరించుట ఆశావాహమైన సమయం. లాభస్థానమందలి గురు సుఖ సౌఖ్యాలు కలుగు చేయుట హేతువు. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్న కష్టాలకు గుర్తింపు, గౌరవ సన్మానాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఆదాయం, ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. వ్యాపారంలో విజయం ముందంజ వేస్తారు. వివాహితులకు వివాహాది శుభకార్యాలు, ఇతర పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంలో దయగుణం కలిగి ఈ సంవత్సరం వీళ్ళకి ప్రధానంగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గురువు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత పూర్వం కంటే కొంచెం మార్పులు కలుగుతూ ఉన్నాయి. దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. క్రోధినామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఈ విధంగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిగిన వాళ్ళు సింహరాశిలో ఉంటారు. ఈ సంవత్సరము సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజ్యపూజం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు దశమ స్థానం గురువు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా నుండి సంవత్సరంత వరకు అష్టమ ద్వితీయ స్థానమునందు తామ్రమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. బృహస్పతి సంచారం సానుకూల ఫలితములను ఇస్తుంది.
ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. పై అధికారుల ఆగ్రహము అహంకారమును చూపించవలసి వస్తుంది. గోచారీత్యా దశమ గురుడు పీడను కలుగజేస్తారు. మూర్తివంతముచే గురుడు శుభుడు కాన క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. వీరికి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సౌఖ్యము లోపించుట, గృహ వాతావరణంలో సరిగ్గా లేకపోవట, ఇంట దొంగలు పడట వంటి దుష్ప్రయాలు కలగవచ్చును. తదుపరి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగతం కలిగి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు ప్రభుత్వం మరియు ప్రజల్లో సత్సంబంధాలు కలిగి ఉండటం వలన అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. వైవాహిక జీవితం ఆశావాహంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవం ఆదరం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించి అన్ని రకముల వ్యాపారస్తులకు రైసు మిల్లర్ గతం కంటే అనుకూలమైన సమయం. క్రిమి నిరాశకు విడి ఉత్సాహం వైపు నడుస్తారు. సింహరాశి కలత్ర స్థానమైన కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. వైవాహిక జీవితం భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు, వ్యాధులు, ఇతరులచే తప్పులు వేలెత్తి చూపడం మరియు శత్రువుల సంబంధాలు మరియు భాగ్యస్వామి వ్యాపారాలు మొదలగునవి ప్రభావితం కలుగు చేస్తాయి. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా గణపతికి అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి అర్చన చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగంలో సంతానం మొదలగు వంటిలో రాణించగలుగుతారు. వీళ్ళు క్రోధినామ సంవత్సరం కన్యా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాలు కలిగి కన్యారాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్య పూజం 5, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరం అంతా వరకు భాగ్యస్థానమందున గురువు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా షష్ఠ స్థానమందున తామ్రమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరం అంతా నుండి సంవత్సరం అంత వరకు సప్తమ జన్మస్థానములందు రజితమూర్తిగా సంచరిస్తూ ఉంటారు. భాగ్యగురుడు సర్వకార్యములను లాభములు సంతుష్టిని కలుగు చేస్తాడు. అన్ని రంగంలో వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనాభివృద్ధి అసంపూర్ణంగా లభించిన పనులు పూర్తి చేస్తాయి. మాట విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తాయి. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఆర్థిక పరిపుష్టి కలుగుతాయి. వ్యాపార వర్గాల వారు స్వయం వృత్తుల వారికి ధనదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీయులను కలిసి వారితో సంప్రదింపులు, భార్యత వారి నుంచి సహాయం, కోర్టు వ్యవహారంలో విజయం, వృత్తిపరంగా ఎదగటానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తుల పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ కూడా పొందవచ్చును. పెద్ద ఆశీస్సులు లభిస్తాయి. వివాహానికి కూడా ఇదే మంచి కాలం. విదేశీ ప్రయాణాలు కలిగజేస్తాయి. పరిశోధనా రంగం వారికి, రచయితలకు విస్తరణ చెందే కాలం. ధర్మాన్ని అతిక్రమించిన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. చిరకాల సమస్యలకు ఆనందదాయకంగా పరిష్కారం లభిస్తుంది. కన్యారాశి వారికి కొత్త ఆలోచన, విశాల దృక్పథం, సృజనాత్మక వంటి విషయాలు ప్రభావితం అవుతాయి. వ్యాపారస్తులు కఠినమైన నిర్ణయాలతో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. అన్నింటి విజయం మీ పిల్లలు చదువులు ఇస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ సంవత్సరం కన్యారాశి వారు ప్రధానంగా ఈ సంవత్సరము లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా దుర్గాదేవికి అర్చన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి. క్రోధినామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఈ విధంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిగి తులారాశిలో ఉంటాయి. ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 6, రాజ్యపూజం 1, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు అష్టమ స్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా పంచమ స్థానమందున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. తులారాశి వారికి గురుడు వ్యయాన్ని, సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఒకవైపు దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యం, తండ్రి నుండి సంక్రమించు సంపద మరియు పరిశోధన వృద్ధి పథంలో నడుస్తూ ఉంటే, మరోవైపు అప్పులు, ఆటంకులు, విపత్తులు మరియు పుట్టుకతో వచ్చిన లోపాల వలన ఇబ్బంది కలగవచ్చును. గతంలో తీసుకున్న రుణాలు త్వరితగత తీర్చలేకపోవడం, జీవనంలో పురోగతి చెందుటకు తగిన జాగ్రత్తలు, సమయం, నియమాన్ని పాటించాలి. చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలు ఇస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనబడుతుంది. విద్యార్థుల్లో చదువులో ఉన్నత విధంగా సూచిస్తుంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళటం జరుగుతుంది.
మీకు రావాల్సిన డబ్బులు విషయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. తరచూ ప్రయాణ ఆర్థికంగా అస్థిరత్వం ఉంటూ ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధం సరి చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమ గురుని ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవటం, యోగాభ్యాసం, ప్రాణాయామం, నడుప వంటి ఆరోగ్య క్రమీబద్ధీకరణ సూత్రాలు పాటించవలసి వస్తుంది. కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. కేతువుకి ఉలవలు దానం చేస్తే మంచి జరుగుతుంది. గణపతికి ప్రతి బుధవారం గణపతికి అర్చన చేయాలి. ఆ విధంగా చేస్తే కనుక గణపతికి అర్చన చేస్తే కొంత అనుకూల స్థితులు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ధన నష్టం కాకుండా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయము 8, వ్యయం 14, రాజ్యపూజం 4, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరంత వరకు కలత్ర స్థానమందున గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా చతుర్థ స్థానమంద సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతం నుండి సంవత్సరంత వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు. సప్తమ స్థానమందు గురుని సంచారం ఈ రాశివారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగ విజయాలు లభిస్తాయి. కొత్త భాగస్వామ్యం, పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంలో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొందుటకు నాంది ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారికి మాతృగృహ విషయాలను సూచించే చతుర్థ స్థానమైన కుటుంబ రాశిలో శని సంచారం మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాలు ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోట్లకు గురవుతారు. ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఆలస్యమైన విజయం సాధిస్తారు. కానీ గత సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న న్యాయపరమైన విషయాలు ఒక కొలికి వచ్చి దానిలో విజయం సాధిస్తారు. సమృద్ధికి లోటు లేదు, కానీ ఎదుగుల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంది. పై అధికారులతో సమయం పాటించడం చాలా మంచిది. వీళ్ళు ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అదేవిధంగా ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేస్తే మరి ప్రస్తుతానికి వీళ్ళకి అర్ధాష్టమి శని జరుగుతుంది కాబట్టి కొద్దిగా శనికి తైలాభిషేకం చేసుకొని నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి. క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ధనుసు రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతరం వరకు షష్ఠ స్థానమునందున గురువు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా తృతీయ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంతా నుండి సంవత్సరాంత వరకు చతుర్థ రాజ్యస్థానములందును సువర్ణమూర్తులుగాను సంచరిస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, వృత్తిబలం పెరగటం, సంతానం కలిసి రావటం, కార్యనిర్వహణ చేయటం, ఇతరులకు తన వంతు సహాయం చేయటం. షష్ఠస్థాన గురుడు క్లేశం కలుగు చేస్తాడు. అక్టోబర్ నుండి జనవరిలో షష్ఠరాశి ఎందు గురుని వక్ర సానుకూలమైన ఫలితాలను ఇస్తాడు. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందున కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే ఇదే స్థానమనందు శనేశ్వరుడు స్వస్థానమును పొందినట్లు స్వబుద్ధిని ఉపక్రమించి కార్యమును సిద్ధించుట చేయును. తృతీయ స్థానమున గుజ శనుల స్థితి చేత సోదరులలో సంబంధాలు ధైర్యాన్ని సూచిస్తుంది. సంవత్సరం అంతము సమస్యలు ఉన్నా క్రమేపీ శాంతిస్తాయి. వీరి కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార వివిధాల్లో పైగా స్వామిలో నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించే శక్తి మరియు సామర్థ్యం, స్వీయ అభివృద్ధి లక్ష్యాలను పెరుగుపరచుటే గొప్ప అవకాశం కలుగుతుంది ఈ సంవత్సరం. విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించిన కృషి చేసి విజయం సాధించగలుగుతారు. వైద్యులకు శాస్త్ర సాంకేతిక వృద్ధి వారికి అనుకూల సమయం. వృత్తిలో రాణించి విశేష ఆదరణ పొందుతారు ఈ సంవత్సరం. ప్రభుత్వ అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలు అనుకూలంగా ఉంటాయి. వీరిపై నైపుణ్యం మరియు వారిపై అధికారంలో ప్రవర్తన కారణంగా ఉద్యోగోన్నత అవకాశాలు కలగవచ్చు ఈ సంవత్సరం. వీరికి ప్రధానంగా ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా
శనగల దానం ఇచ్చేసి గురుగ్రహానికి జపం చేసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూల స్థితులు కలగవచ్చు. నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజం 3, అవమానం 1. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరం అంతవరకు ద్వితీయ స్థానమందును సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను, గురువు పంచమ స్థానమందున సువర్ణమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంత నుండి సంవత్సరంత వరకు తృతీయ భాగ్యస్థానమందు రజితమూర్తిగాను సంచరిస్తున్నారు. పంచమ స్థానమున గురుడు సత్సంతాన వృద్ధిని సంపదన వృద్ధిని, ఆర్థికంగా ఎదుగుదలను, ఆర్థిక పరివిష్టిని, స్టాక్ మార్కెట్లో ఆకర్షించి విశేషమైన ధనాభాలను పొందుతారు. గృహంలో ముఖ్యంగా శుభకార్యాలు జరగవచ్చును. బంధుమిత్రులందరూ సమానంగా అవుతారు. నూతనంగా గృహమందు భానుడు ఉదయిస్తాడు. అన్ని రకాల వృత్తుల వారికి, అన్ని రకాల పనిచేసే వారికి జన్మరాశి రీత్యా పంచమ రాశిలో సువర్ణమూర్తియుడైన గురుడు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులకు ఉన్నత చదువులకి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి. ఇప్పటికీ ఇతర దేశాల్లో పూర్తి చేసుకున్న వారికి ఉన్నత ఉద్యోగాల అవకాశాలు కలగవచ్చు ఈ సంవత్సరం. అదేవిధంగా వివాహం కూడా కలిగే సూచనలు ఈ సంవత్సరం కలుగుతుంది. మకర రాశి వాళ్ళకి వీరికి ప్రధానంగా ఏలినాటి శని జరుగుతుంది. వీరికి ప్రధానంగా ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అర్చన కానీ విష్ణుమూర్తి కానీ అర్చన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి. క్రోధినామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశిలో ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు కలిపి పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయం, వ్యయం 14, రాజ్యపూజం 6, అవమానం 1. ఈ కుంభరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరం అంత వరకు చతుర్థ స్థానమున గురువు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా ద్వితీయ అష్టస్థానములందు లోహమూర్తిగాను సంచరిస్తున్నారు. చతుర్థ స్థానమున గురుడు ఉండుట వీరికి నూతన గ్రహ నిర్మాణాలు వీరికి కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమలు చేసి ధనము సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వము కలిగిస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పవు. ఇంటికి స్నేహితులు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి ఉంటుంది మరియు ఒక రకమైన దీనత్వంలో జీవనం గడపవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు చేయటం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులు స్థాన మార్పులు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసి కొంతవరకు జీవనంలో ఒడిదడుగులను అధిగమించవలసి వస్తుంది. వీరు ప్రధానంగా ఈ సంవత్సరము ఏలినాటి శని జరుగుతుంది వీళ్ళకి. కావున వీళ్ళకి ఒక 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకొని నువ్వులు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అట్లానే శనికి జపం చేయించుకోవాలి. అదేవిధంగా దుర్గాదేవికి పూజ చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూల స్థితిలో ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజం 6, అవమానం 1. క్రోధినామ సంవత్సరం మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిగి మీనరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 2, అవమానం 4. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంత వరకు తృతీయ స్థానమున గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా వ్యయస్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరంత వరకు జన్మ సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. తృతీయ మందలి గురుడు కార్యనాశనాన్ని కలిగజేస్తాడు. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానమందు వృషభంలోనికి ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. కొన్ని రకాలుగా ఆటంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధన నష్టము కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థికరంగా ఇది అనుకూల సమయం కాదు. ఉద్యోగస్తులు పై అధికారులను, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది. తృతీయ స్థానంలో కారకుడైన తోబుట్టులు మరియు స్నేహితులతో సత్సంబంధాలకు కృషి చేసి స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో మీ వంతు సాయం అందిస్తారు. దానిని దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది.
మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాశిలోనూ లోహమూర్తులుగా ఆశించి ఫలితాలు కలుగపోగా అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యమైతే వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు మినుము సంస్థల విషమాస ఔషధ వారికి సంస్థ వారికి, పరధాన్యాల వర్తకులకు, మత్స్య మాంస ఉత్పత్తుల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ప్రధానంగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. గురువుకి రాహుకేతువులు జపాలు చేసి దానం చేస్తే మంచిది. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.